సిటీ న్యూస్కు స్వాగతం. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ జాప్యంపై హైకోర్టులో రిట్ దాఖలైంది. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంలో జాప్యంపై హైకోర్టులో రిట్ దాఖలైంది. పట్టాభి స్మారక భవనం సాధన కమిటీ ఈ విషయం వెల్లడించింది. యూనియన్ బ్యాంకులోని భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టాభి సీతారామయ్య స్మారక భవనం కోసం స్థలం కేటాయించినా మచిలీపట్నం నగరపాలక సంస్థలో గత 2 సంవత్సరాల నుండి అనుమతులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో రిట్ దాఖలు చేశామన్నారు. ఇందుకు 5గురిని కోర్టు ప్రతివాదులుగా చేర్చి 4 వారాలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ, సోడిశెట్టి బాలాజీ, ఉప్పల ప్రసాద్, పట్టాభి స్మారక భవనం సాధన కమిటీ సభ్యులు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 40 కోట్ల రూపాయలని యూనియన్ బ్యాంక్ వాళ్ళు మంజూరు చేస్తే దుర్మార్గంగా, ఏకపక్షంగా, కేవలం రాజకీయ మనస్పర్ధలతో ఆ 40 కోట్ల రూపాయల బిల్డింగ్ నిర్మాణం చేయకుండా ఇక్కడ ఆపేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా సదస్సుతో రాశాడు. జిల్లా కలెక్టర్ గారు ఓపెన్గా కలెక్టరేట్లో చెప్పడం జరిగింది. కానీ కనపడే మున్సిపాలిటీలో మాత్రం కళ్ళు మూసిపోయిన కమిషనరు దీని మీద చర్య తీసుకోవడం దుర్మార్గం. ఇప్పుడు దాకా ప్రజా పోరాటం చేసాం, నిన్నే న్యాయ పోరాటానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 33,333 నెంబర్తో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టులో ఆర్డర్ తీసుకొస్తాం. మచిలీపట్నంలో 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం చేస్తాం. ఎవరైతే బిల్డింగ్ నిర్మాణాన్ని అడ్డుకున్నారో వాళ్ళని పునాదుల్లో పాతి పెడతాం కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ యొక్క దుర్మార్గపు చర్యని నిలుపుదల చేసుకోండి. మచిలీపట్నానికి 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టడానికి అధికారులు ముందుకు వస్తే దాన్ని సహకరించవలసిన పోయి బిల్డింగ్ ప్లాన్ ఇవ్వకుండా దుర్మార్గంగా ఆపేయడం ఎంతో సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మచిలీపట్నం ప్రజలందరూ కూడా మీరు గమనించాలి. వాళ్ళ బందరు అభివృద్ధి అంటే ఏమీ లేదు, మొత్తం బందరు నాశనం చేశారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీకి పడక ఈ బిల్డింగ్ నిర్మాణం ఆపివేశారు. ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా చర్యలు తీసుకున్నారు, కానీ అమలు చేయడంలో మాత్రం ఆయన కూడా వైఫల్యం చెందారని చెప్పి నేను చెప్తున్నాను. ఏదేమైనా ఖచ్చితంగా రాబోయే రోజున మనం గౌరవించిన మహనీయుడి స్థానంలో కూర్చొని మాట్లాడుతున్న సంఘటన ఏంటంటే, ఆంధ్ర బ్యాంకు స్థాపన ఆ రోజు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పుణ్యం, ఆయన ఆలోచన, ఆయన కర్మ కర్త క్రియ ఈ రోజున లక్షలాది మందికి ఉపాధి కల్పించిన బ్యాంకులు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి అసలు బ్యాంకు దాని కార్యకలాపాలు అనేది ఈ ప్రాంత ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి అసలు తొలిగా చెప్పిన మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన ఆ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా జాతీయ స్థాయి నాయకుడు అయ్యి కొన్ని వందల వేల మందికి ఆయన ఆరాధ్యమైన ఒక మహనీయుడికి మనం గుర్తింపుగా ఒక స్మారక భవనం నిర్మించాలని చెప్పి ప్రతిపాదన వస్తే ఈ బ్యాంకు వారు 42 కోట్లు మంజూరు చేశారు. కలెక్టర్ 2 ఎకరాల స్థలం మంజూరు చేశారు. ఎంఆర్ పొజిషన్ ఇచ్చాడు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎన్ఓసి కోసం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చింది. దాదాపు సంవత్సరం పైతులకు అవుతుంది ఎన్ఓసి ఎవరు ఏంటంటే కారణాలు చెప్పరు. మేము ఇవాళ వచ్చాం, మొన్న వచ్చాం, మాకు తెలీదు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటాం, ఎన్ఓసి సంవత్సరం ఎంత అనుమతులు ప్రభుత్వం వైపు నుంచి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఒక రొటీన్ ప్రొసీజర్లో అనుమతి ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. అంటే మరి ఆయన చట్టం వేరా, లేకపోతే రాజ్యాంగం వేరా, లేకపోతే అంటే గౌరవ ప్రభుత్వం కన్నా, రాష్ట్ర ప్రభుత్వం కన్నా గొప్పవాడా మరి తెలియట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఏదో ఇవాళ అయిపోయింది, మనం ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాం, ఏదో జరుగుతుంది అనుకోవద్దు. అందుకోసమే చెబుతున్నాం. నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, జిల్లా అధినేతగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వారు అనుమతి ఇవ్వకపోవడంలో కారణం ఏంటి? అయితే దీని మీద మేము జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక పిటిషన్ దాఖలు చేస్తే 3 నెలల పాటు సమయం తీసుకుని కనీసం దాఖలు చేసిన తర్వాత 2 సర్వసభ్య సమావేశాలు స్థానిక సంస్థలు ఏర్పాటు చేశారు. కానీ ఆ సమావేశాల్లో కూడా ఈ అనుమతి అనే అంశం పెట్టకుండా కాలయాపన చేశారు. అంటే మీరు ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజా తీర్పు నుంచి మాత్రం తప్పించుకోలేరు. గమనించండి, చాలా మహానుభావులు, మేమేదో చాలా సీనియర్లు అనుకుంటున్నారేమో, ప్రజా తీర్పుకి చాలామంది
తల ఉంచుకుని వెనక తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మచిలీపట్నం ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ అధికారులు తాత్కాలికంగా ఉంటారు, వస్తారు, వెళతారు. కానీ ఆ మహనీయుడి యొక్క స్మారక భవనం ఏర్పాటు జగన్నాథపురం శ్రీరామ మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగన్నాథపురం శ్రీరామ మందిరంలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుదిమెళ్ల శ్రీకర రామానుజస్వామిచే శ్రీరామచంద్రస్వామికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని శ్రీకర రామానుజస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కాజా రాము, మాదిరెడ్డి విజయ్, మాదిరెడ్డి అంజిబాబు, ఆకునూరి నాగేంద్రరావు, పాపినేని స్వర్ణ, కోకా శ్యామల, ఘంటసాల వాణి, మాదిరెడ్డి కనకదుర్గ, ఆకునూరు విష్ణు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో దర్శక కేసరి దాసరి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో దర్శక కేసరి దాసరి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత నందం హరిచంద్ర ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. హరిచంద్ర ప్రసాద్ దాసరి తనకు గల సాన్నిహిత్యాన్ని వివరించారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్లో తన పేరు నమోదు చేసుకున్న దాసరి ఎన్నో కుటుంబ, దేశభక్తి, ప్రేమ సినిమాలను నిర్మించి సినీ రంగంలో ఎందరో నటులను ప్రోత్సహించారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసిన దాసరి జీవిత చరిత్ర పుస్తక రూపంలో అందించడం తన అదృష్టమని హరిచంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో దాసరి పాత్ర చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. సాహిత్య పరిషత్ అధ్యక్షులు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పరిషత్తు కార్యదర్శి ముదిగొండ శాస్త్రి, ప్రముఖ సాహిత్యవేత్త సవరం వెంకటేశ్వరరావు, సాహితీ మిత్రులు కంచర్లపల్లి కృష్ణమోహన్, రామ్మోహన్ రావు, భవిష్య, పి సాంబశివరావు, మేరీ, కృపాబాయ్, కాగిత సాంబశివరావు దాసరి జీవితం గురించి మాట్లాడారు. మనలో ప్రతి ఒక్కరు రచించి, ఎందుకంటే మనం మొత్తం రాస్తాం, మన భావాన్ని అక్షరాల్లో పెడతాం, అది రచనే. అంచేత ఆ ఉద్దేశంతో నేను కూడా ఏం రాయాలని ఆలోచించినప్పుడు గురువు గారు జీవించే ఎందుకు రాయకూడదు అని ఆలోచన కలిగినప్పుడు స్టార్ట్ చేస్తే ఆయన అనుభవాలు పుంకారుగా వస్తున్నాయి మైండ్లో, అక్షరాల్లో వెళ్ళిపోతుంది. అలా దాదాపుగా మ్యాన్స్క్రిప్ట్ 400 పేజీలు అయిపోయింది. 400 పేజీలు అయిపోయిన తర్వాత ఉదయం ఎండి గారు అయిన రామకృష్ణ ప్రసాద్ గారికి వినిపించాను. చాలా బాగుంది హరిచంద్రరావు, కంటిన్యూ చేయండి, దీనికి ఏ విధమైన హెల్ప్ కావాలని నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు ఇది కిందగా ఢిల్లీలో ఉన్న గురువు గారికి వెళ్ళింది, ఇలా నేను రాస్తున్న విషయం అది. ఇందులో అందరూ గొప్ప గురువు గారు గొప్పతనం గురించి చెప్తారు, ఆయన బాలాజీ గారు కూడా చెప్తారు, ఇమీడియట్గా అంతబాబు గారు ఫోన్ చేస్తారని చెప్తారు కదా. అలాగే ఆయన గొప్పతనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక అందరాత్రి ఫోన్ చేసి చాలా కుటుంబ ఉన్నతులను పుట్టిన ఆ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ తండ్రి గారి యొక్క పొగాకు బ్యాలెన్స్ కాలిపోవడం, పిల్లలను చదివించేటువంటి అవకాశం లేకపోవడం వల్ల దాసనారాయణ గారి జీవితం ఒక కార్పెంటర్గా జీవితం ప్రారంభమైంది. తర్వాత ఆయన అట్టుపడి అమ్మటం, అది చూసి ఆ స్కూల్ మాస్టర్ ఏం ఎక్కడ ఉన్నామంటే ఇలా జరిగిందని చెప్పడం, స్కూల్ మాస్టర్ అడాప్ట్ చేసుకుని దాసరి గారిని చదివించడం, అంచెలంచెలుగా ఆయన స్కూల్లో ఉండగా నాటకాల మీద మక్కువ కలగడం, ఆ విధంగా ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళి ఆయన యొక్క శిల్పాన్ని సిరి ఎలా చెప్పుకుంటాడడానికి ఆయన ఉదాహరణ. అటువంటి దాసనారాయణరావు గారు ఒక సినీ రంగాన్ని మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి మహనీయుడు దాసరి గారు. ఆ రోజున 6% ట్యాక్స్తోనే ఇక్కడ సినిమా తీయొచ్చినటువంటి కాన్సెప్ట్తో ఆయన సినీ రంగం తీసుకొచ్చారు. తెలుగు సినీ రంగం, తెలుగు పత్రికా రంగంలో ఉదయం దినపత్రికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు నందన్ రామారావు గారు సుమారు 30 సంవత్సరాల క్రితం నన్ను డైరెక్ట్గా దాసనారాయణ గారు. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు 700 లీటర్ల పాలతో అభిషేకం జరిపారు. వందలాది మంది మహిళలు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. అనంతరం సాయంత్రం పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బందరు బచ్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు పవిత్ర ధనుర్మాసం సందర్భంగా లోక కళ్యాణార్థమై ఈ కరోనా మహమ్మారి నుంచి ఉపద్రవాల నుంచి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి 700 లీటర్ల గో క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. నేటి ఉదయాన అవంగానే 500 మంది మహిళామ తల్లులతో విష్ణు లలిత లక్ష్మీ పారాయణం, తదనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాలు కృపాకటాక్షాలకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ దేవస్థానమునందు ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం, శుక్రవార అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వగ్రామమైన పెదప్రోలు గ్రామానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు అన్నారు. స్వగ్రామమైన పెదప్రోలు గ్రామానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు అన్నారు. మోపిదేవి మండలం పరిధిలోని పెదప్రోలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచి పొలిమెట్ల యేసుబాబు అధ్యక్షతన పౌర సన్మానాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్, కృత్తివెంటి శ్రీనివాసరావు, ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్టు ఏ కృష్ణారావులను పలువురు ప్రముఖులు పూలమాలలు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ డప్పు కళాకారులు చాట్రగడ్డ శ్రీనివాస్ తెలుగు భాషా ప్రాశస్త్యం గురించి పాట రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, కౌశిక్, కృష్ణారావులు మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్దిపట్ల జగన్మోహన్ రావు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు నాదెళ్ల శరశ్చంద్ర ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు అడవి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. నా స్వగ్రామైనటువంటి పెదప్రోలుకి రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే నాతో పాటు సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్ గారు, అలాగే ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు గారు నాతో పాటు వచ్చారు. ఈ పెదప్రోలుకి వచ్చిన తర్వాత గంగానమ్మ తల్లి గుడికి, అలాగే నాంచారమ్మ తల్లి గుడికి, ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళబోతున్నాం. ఈ గుళ్ళ దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత మన ఊళ్ళో మా బజార్లో ప్రతిష్ఠించినటువంటి కాసుల పురుషోత్తం కవి విగ్రహం దగ్గర కూడా కాసేపు సాహిత్య అకాడమీ అధ్యక్షుల వారికి వారి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మన గ్రామ వాస్తవ్యులు సర్పంచ్ గారు సాహిత్య అకాడమీ అధ్యక్షుల వారికి, అలాగే కృష్ణారావు గారికి, నాకు ఒక పౌర సన్మానం లాగా ఎంతో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇది మరువలేనటువంటి రోజు నాకు. ఎందుకంటే నా స్వగ్రామంలో నాకు, నా మనుషులకి ఈ విధంగా గౌరవం జరగటం అనేది మరువలేనటువంటి విషయం. ఇలాగే ప్రతి వాళ్ళకి, ప్రతి ఊళ్ళో వాళ్ళకి ఇలా సత్కారం జరుగుతుందంటే అంతకన్నా పెద్ద మళ్ళీ జీవితంలో విలువైనటువంటిది ఇంకా సన్నివేశం ఇంకేది ఉండదు. అటువంటి అనుభూతి కలుగుతుంది. కార్యదర్శి వారు, అందులో కార్యదర్శి మా కృత్తివెంటి శ్రీనివాసరావు గారు మన పెదప్రోలు గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. అందులో మా పెదప్రోలు గ్రామ కాపురస్తులు మరి మా గ్రామానికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి అయినా ఈ గ్రామం పెదప్రోలు గ్రామం కాపురస్తులు ఢిల్లీలో మంచి ఉన్నతమైన పదవి తీసుకున్నారంటే మా పెదప్రోలు గ్రామం మా అందరూ కూడా చాలా గర్వ కారణం. మన వ్యక్తి వస్తున్నారని నాకు తెలిసింది. ఏదో ఆయనతో కొద్ది పాల్పొంది చిన్నప్పుడు నాకు తెలుసు, కానీ ఈరోజు చూశాను. చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, దాదాపు 30 సంవత్సరాల క్రితం. మరి కింద స్థితి నుంచి పై స్థితి వరకు కూడా మంచి పొజిషన్కి వెళ్ళిన వ్యక్తి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా మన గ్రామాన్ని చూసి నా ఉడతబత్తి మీద నా సహాయం కావాలనే ఉద్దేశం మీద నేను కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టాను. దాని మీద మన పెదప్రోలు గ్రామానికి గ్రంథాలయం అనేది ఏర్పాటు చేద్దాం, దానికి సంబంధించిన బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి దానికి మన సచివాలయం ఓపెన్ అయితే పాత పంచాయతీ ఆఫీసు దాన్ని క్లీన్ చేసి అది గ్రంథాలయంగా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది కూడా మా బోర్డు మా నెంబర్లంతా కూర్చుని చర్చించుకుని ఒక తీర్మానం చేసి ఒక గ్రంథాలయం అనేది ఏర్పాటు. సమాజానికి సేవ చేయాలనే తత్వం అందరిలోనూ పెంపొందించుకోవాలని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు అన్నారు.
సమాజానికి సేవ చేయాలనే తత్వం అందరిలోనూ పెంపొందాలని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఆకాంక్షించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్లంబర్గా చిరుద్యోగం చేస్తున్న రెడ్డి ప్రతి ఏడాది ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం, పరికరాలు అందించడం ముదావహమన్నారు. తాజాగా ఆయన వితరణగా అందించిన 6 స్ట్రక్చర్లు, 3 కంప్యూటర్ చైర్లు కిట్టు ద్వారా ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ తన ఆదాయంలో కొంత ఆసుపత్రికి వివిధ రూపాలలో సహాయం అందిస్తున్న రెడ్డి అభినందనీయుడన్నారు. పేర్ని కిట్టు ఈ సందర్భంగా ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాంబాబు, చీలి రవీంద్ర, ఆసుపత్రి సూపరింటెండెంట్ జిఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నంతకాలం ఏదో ఒక మూల ఎక్కడ ఏది కొరత ఉందని ఆయన అవసరానికి ఆయన చూడక్కర్లేదు. దేవుడు ఇక్కడున్న పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి ఎంతో కొంత కలగజేస్తారు. కానీ కలగజేసిన దాన్ని బయటికి తీసి ఎవరికైనా అవసరార్థం వాడాలంటే మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు చెప్పలేనంత మా రెడ్డి గారికి ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మాతో ఆ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయించారు, అట్లాగే స్ట్రెచ్చర్లు ఇచ్చారు, వీల్ చైర్స్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ దగ్గర ఎంతున్నా కూడా వచ్చే పేషెంట్స్ తాకిడి బట్టి ఎంతున్నా ఇంకా అవసరం అవుతూనే ఉంటుంది. ఆ అవసరాన్ని కూడా గుర్తించి నేను ఎంతో కొంత సమాజానికి ఈ హాస్పిటల్కి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ ఆ రోజు ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక సర్వీస్ ప్రోగ్రాం పెట్టి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, ఆయనకు అలవాటు చేసుకోవడం. అలాగే ఆయన అలవాటు చేసుకోవడంతో పాటు తన తర్వాత తరం ఈయనతో ఎక్కడ ఆగిపోద్దామని తర్వాత తరానికి కూడా ఇది అలవాటు చేసి వాళ్ళ అబ్బాయిని ముందరికి తోసి నువ్వు కూడా ఇది నా బాధ్యత, నేను ఇక్కడ రిటైర్ అయిపోయినా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నీ సేవలు ఇక్కడ ఆపకూడదని వాళ్ళ అబ్బాయికి కూడా. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను చూస్తే సంపాదించిన ఆస్తులు అప్పచెప్పేవాళ్ళే ఉంటారు. ఇట్లాంటి ఆశయాల్ని బాధ్యతల్ని అప్పచెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ఒక తండ్రిగా ఉండి ఒక ఎగ్జాంపుల్గా నిలిచినందుకు ముందుగా రెడ్డి గారి కృతజ్ఞతలు. మీ నుంచి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి తప్పకుండా ఇక్కడికి వచ్చే, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ గోడలన్నీ చూసేది పేద బిక్కివారిని. అటువంటి పేద బిక్కివారికి కూడా సహాయపడాలని ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నందుకు రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే తప్పకుండా ఇటువంటి మనుషులకి దేవుడు అండగా నిలవాలి. దేవుడు ఆర్థికంగా వీళ్ళని బలపరిస్తేనే ఆ బలం. ఇబ్బంది ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు హాస్పిటల్లో నూకండ్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ సమస్య చెప్పినా కూడా దాన్ని పరిష్కరించడానికి అంటే గతంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు కానీ ఇప్పుడున్న అధికారులతో కానీ సమన్వయంతో పాటిస్తూ వారికి సహాయపడుతూ, అలాగే రోగులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వారికి తెలియజేస్తే ఆయన చేసే సహాయం అట్లా కాదు, అంత చిన్న సహాయం కాదు, పెద్ద సహాయం కాదు, ఏది ఉన్నా సరే ముందు ఎవరో ఒకరి ద్వారా ఇక్కడ వాళ్ళకి పేషెంట్కి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి ఈ సహాయం స్ట్రెచర్స్ కానీ ఇలా చైర్స్ కానీ చాలా పెద్ద సహాయం. ఎందుకంటే ఇవి చాలా ఉపయోగపడతాయి, అందరికి కూడా ఉపయోగపడతాయి, పేషెంట్స్ కూడా ఉపయోగపడతాయి. అలా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే వారు ఇక్కడ హాస్పిటల్ పనిచేస్తూ ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చేయాలనే భావంతో ఎప్పుడు ఏదో ఒకటి సాయం చేస్తూనే ఇలాంటి కార్యక్రమాలు చేపడతాను. భగవంతుడు ప్లాంటేషన్ చేయడం జరిగింది. రెడ్డి గారు తన అమ్మా నాన్నగారి పేరు మీద స్మారకార్థంగా ప్రతి సంవత్సరం ఎన్నో డొనేట్ చేశారని నాకు ఆ రోజు తెలిసింది. మొదటిసారి నేను ఈ కాలేజీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా హెల్ప్ చేయగలరు ఇక్కడ అంటే అది రెడ్డి గారు అని చెప్పి అప్పుడున్న సూపరింటెండెంట్ గారు జయకుమార్ గారు చెప్పారు. సో ఇక్కడ యాక్చువల్ నాకు కొత్త, నేను వచ్చినప్పుడు ఆ కొత్త ప్రదేశంలో నేను ఎలా ఉండాలి, ఏం కావాలి, ఎవరిని అడగాలి అనుకున్నప్పుడు జయకుమార్ గారు తను రెడ్డి గారి గురించి చెప్పారనమాట. అలా ఎన్నో విషయాలలో రెడ్డి గారు ఈ హాస్పిటల్లో ప్రతి ల్యూకండ్ కార్నర్లో ఏముంది, ఏమి జరిగింది, ఏమి చేస్తారు, ఎక్కడ ఏ ఫ్యాన్ ఉంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ జిఎన్ రమేష్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ జిఎస్ రమేష్ తెలిపారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో కోవిడ్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 60 బెడ్లు గల ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. కోవిడ్ పరీక్షలకు అన్ని సిద్ధం చేశామన్నారు. కోవిడ్ చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, లక్షణాలు కలిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తెలిసిన విధంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంది మన ప్రాంతంలో. సో నిన్న 10 కేసులు టెస్ట్ చేస్తే ఒక కేసు పాజిటివ్ వచ్చింది. అతను ఫీవర్తో అడ్మిట్ అయినాడు హాస్పిటల్లో. సో దానికి సన్నద్ధంగా మన హాస్పిటల్లో 60 బెడ్లని ఐసోలేషన్ వార్డ్ క్రియేట్ చేసాం ప్రస్తుతానికి. ఆ 60 బెడ్లకి ఆక్సిజన్ ఫెసిలిటీతో ఉంచాము. సో ఆ పేషెంట్ని అక్కడ షిఫ్ట్ చేసాము. పేషెంట్ని ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మనకి సిటీ స్కాన్ అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్కి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలము. సో ప్రస్తుతం మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన స్ట్రెయిన్
కోవిడ్ స్ట్రెయిన్ అంత ప్రాణాంతకం కాదు అని చెప్తున్నారు. సో మనం కూడా సన్నద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రాణ నష్టం లేకుండా కోవిడ్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. టెస్టులు అన్నీ అన్ని టెస్టులు మనకు అవైలబిలిటీ ఉన్నాయి, మనం చేస్తాం. జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేస్తాం. నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశాన వాటికలలో కనీస వసతులు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. నగరపాలక సంస్థ పరిధిలో శ్మశానాలలో కనీస వసతులు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 18 శ్మశానాలలో దహన ఖనన సంస్కారాలకు తుమ్మ చెట్ల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయని, వాటి శాశ్వత నివారణకు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పేర్ని కిట్టు సమక్షంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నగరంలో ఉన్న శ్మశానాలలో తుమ్మ చెట్లు గుబురుగా మొలుస్తుండటంతో దహన ఖనన సంస్కారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వీటి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతేకాకుండా డ్రైనేజీలు నిర్మాణం పూర్తి కాకపోవడంతో శ్మశానాల్లోకి మురుగునీరు విడుదల అవుతుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కోనేరు సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, జన్ను గోవింద్, ఆరెపు సురేష్, తరకటూరు సీతారాముడు, మురాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారికి, కిట్టు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మచిలీపట్నంలో సుమారు 18 శ్మశానాలు ఉన్నాయి. 18 శ్మశానాల్లో గతంలో మేయర్ వెంకటేశ్వరమ్మ గారికి, మోక వెంకటేశ్వరమ్మ గారికి తెలియజేయగానే వారు స్పందించి వాటిలంతా బాగు చేయించడం జరిగింది. అయితే ఏంటంటే చాలా కాలం అయిపోవటం వల్ల మళ్ళీ ఈ మొక్కలన్నీ చిన్న అడవిలాగా పెరిగిపోతున్నాయి. ఆ వాటిని కూడా తొలగించాలని చెప్పాము. వెంపడనే వారు స్పందించి మేము 2-3 రోజుల్లో మొత్తం పొక్కులను పెట్టి బాగు చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే కోనేరు సెంటర్లో ఉన్నటువంటి టాయిలెట్స్ పైన రత్న అండుకో వాచ్ మీద పైన షాపు కట్టారు, చాలా కాలమైంది. దాన్ని కూడా బాగు చేయించారు. దాన్ని కూడా ఓపెన్ చేయించున్నాడు. కింద ట్యాంక్ లేదన్నారు, ఆ ట్యాంక్ కూడా చేయించి వెంపడనే ఏఈ గారికి వాళ్ళకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కిటిబాబు గారు మేయర్ గారు ఇద్దరు కలిసి. అలాగే మన మచిలీపట్నంలో సుమారు 34 నుంచి 40 గ్రామాల వాళ్ళు వస్తూ ఉంటారు మచిలీపట్నానికి. వాళ్ళు ఎక్కడికి టాయిలెట్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతకుముందు గతం చాలాసార్లు తెలియజేసాం. అయితే అండి ఇప్పుడు స్పందించి ఆ ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే శ్మశానాల్లో సగం వరకు డ్రైనేజీ కట్టి ఇంకో సగం వదిలేశారు. అది కూడా క్లీన్ చేస్తే ట్యాంక్ డ్రైనేజీ కొంచెం ముందు కట్టినట్టయితే ఒక 20 అడుగులు కట్టినట్టయితే వాటర్ వెళ్ళిపోతుంది, ఎవరికి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దహనం చేయడానికి అయితే బాగానే ఉంటుంది శ్మశానాల్లో, ఖననం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది అక్కడికి వెళ్ళే వాళ్ళకి బాధపడే వాళ్ళకి తప్ప. సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మన మేయర్ గారి చిటికన వెంకటేశ్వరమ్మ గారికి అలాగే పేర్ని కిట్టు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంశం ఏమిటంటే గతంలో ఈ శ్మశానాల మీద మేము గతంలో పనిచేసిన మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 18 మున్సిపాలిటీల్లో కూడా ఖననానికి దహనానికి వీలు లేకుండా పిచ్చి చెట్లు మొక్కలు మొలిచిపోయి ఇబ్బంది పడుతున్న టైంలో మోకా వెంకటేశ్వరమ్మ గారికి తెలియపరిచాం. ఆవిడ వెంటనే స్పందించి శ్మశానాలన్నింటినీ వర్కర్స్తో బాగు చేయించడం జరిగింది. ఆ దరిమిలా సంవత్సరంన్నర అయిపోతుంది. మళ్ళీ చెట్లు ఎక్కడికక్కడ మళ్ళీ యథాస్థానంగానే మళ్ళీ చెట్లు మొలిచిపోయినాయి. మళ్ళీ కొత్తగా ఎన్నికైన ఆ చిటికిన వెంకటేశ్వరమ్మ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మేయర్ గారును అలాగే కిట్టు గారు స్పందించి ఈ శ్మశానాలన్నింటినీ బాగు చేస్తామన్నారు. అలాగే కోనేరు సెంటర్లో టాయిలెట్స్ నిర్మాణం జరిగి దగ్గర 4-5 ఏళ్ళు జరుగుతుంది. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి పెద్దలు వాళ్ళందరూ వ్యాపారాల నిమిత్తం వచ్చినప్పుడు టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ టాయిలెట్స్ని ఓపెన్ చేయమని మేయర్ గారికి కిట్టు గారికి తెలియపరచడం జరిగింది. వెంటనే వారు స్పందించి కిట్టికిన వెంకటేశ్వరమ్మ గారికి లోగడ నివారణ వేయడం జరిగింది. ఆ శ్మశానం బాగు చేస్తారన్నారు, ఆ మాట ప్రకారం బాగు చేయించారు. ఇప్పుడు మేయరు పేరేంటి మనకి కోనేరు సెంటర్లో ఎప్పటి నుంచో చెప్తున్నాం ఛానల్ నుంచి, అవి లెట్రన్స్ బాత్రూమ్స్ కట్టకపోతే వచ్చే జనానికి కానీ రోడ్లు వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరైనా గబుక్కుని పెద్దవాళ్ళు ప్రేసుకు వెళ్ళడానికి కానీ ఆ చుట్టుపక్కల పోసేస్తున్నారు. బాగా వాసన వేసిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. కిట్టికి కూడా తెలియపరిచాం, ఆ విధంగా తొందరలో ఏర్పాటు చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.